వెల్కమ్ బ్యాక్ టు మన టైలర్స్. ఇప్పుడు అంబ్రెల్లా ఫ్రాక్ని కట్ చేయడం ఎలానో చూద్దాము. ఇప్పుడు లైనింగ్ని 4 లేయర్స్గా తీసుకుంటున్నాను. బాడీ పార్ట్ కోసం జాయింట్లు మొత్తం ఇటువైపు ఉంటాయి, నా వైపు ఫోల్డింగ్ ఉంటుంది. వీళ్ళది వచ్చేసి లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి 13 పెట్టమన్నారు బాడీ పార్ట్, అందుకని వీళ్ళ బాడీ పార్ట్ 13 తీసుకున్నాను. ఏం టేప్ కొలత ఏమీ ఉండదు, వాళ్ళ డ్రెస్ ఎలా ఉందో యాజ్ ఈజ్ దాన్ని పట్టే నెక్ షోల్డర్ మొత్తం తీసుకుందాము. ఇది బిగినర్స్కి తొందరగా నేర్చుకోవడం కోసం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ డ్రెస్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ ఎలా ఉందో అలా చేసుకుందాము. బ్యాక్ నెక్ దానికి అసలు పెట్టేసి దానికి కొంచెం ఖర్చు, ఫ్రంట్ నెక్ దానికి కొంచెం ఖర్చు పెట్టేసుకున్నాము. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ కరెక్ట్గా మనం స్ట్రైట్గా పెట్టుకుందాము, ఎగుడు దిగుడు లేకుండా. ఇలా అయితే కరెక్ట్గా వచ్చేసిద్ది. ఇప్పుడు షోల్డర్కి అటువైపు ఇటువైపు కరెక్ట్గా పెట్టుకొని ఖర్చుకి అటువైపు షోల్డర్కి ఖర్చుకి, ఇటువైపు షోల్డర్కి ఇటువైపు ఖర్చుకి కొంచెం వదిలి పెట్టుకుందాం, పావించు. ఇప్పుడు సంక డౌన్ యాజ్ ఈజ్ ఎలా ఉందో అలా చూసి పైన ఖర్చు పెట్టుకుందాం. అన్నిటికీ పైన ఖర్చు పెట్టుకుందాం. షోల్డర్స్కి అటుపక్క ఇటుపక్క ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు సంక డౌన్ తీసుకుందాం, స్ట్రైట్గా గీసేసుకొని కర్వ్ గీసేసుకుందాము. తర్వాత ఈ బాడీ పార్ట్ని మనం కట్ చేసేసుకుంటే తర్వాత కింద పార్ట్ని తర్వాత మళ్ళీ చేసుకుందాము. ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి కొంచెం కర్వ్ ఇలా రౌండ్ దగ్గర సంక డౌన్ దగ్గర రౌండ్ తీసామనుకోండి, స్ట్రైట్గా లేకుండా నీట్గా వస్తుంది. మనం డాట్ పెట్టుకోవాలి కాబట్టి షోల్డర్స్కి మధ్యలో స్ట్రైట్గా గీసుకొని మీకు షోల్డర్స్ కరెక్ట్గా పెట్టుకున్నామంటే యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ టక్ వచ్చిందో డాట్ వచ్చిందో 4 వైపులా అక్కడే డాట్ వచ్చింది అనమాట. అలా సంక షోల్డర్ స్ట్రైట్గా గీసుకుంటే మనకి డాట్ అన్ని పార్ట్కి ఒక దగ్గరే ఉంటుంది. అలా కరెక్ట్గా పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం చుట్టూ కట్ చేసేసుకొని డాట్ చెప్పాను కదా స్ట్రైట్గా కట్ చేసుకోవాలని, ఇప్పుడు డాట్ కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు నెక్లు కట్ చేసుకోకూడదండి, మొత్తం షోల్డర్ కట్ చేసేసుకుందాము. తర్వాత ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డీపుల్ తేడా ఉంటాయి కదా, అందుకని వచ్చేసి ఓన్లీ షోల్డర్స్ కరెక్ట్ కట్ చేసుకుందాము. ఇప్పుడు నెక్లు మనం ఒక షోల్డర్ దగ్గర ఒక చిన్నగా మనం ఘాటు పెట్టుకుంటే 2 షోల్డర్స్ ఒకలాగా వచ్చేసిద్ది అనమాట. ఇప్పుడు ఏ పార్ట్ ఆ పార్ట్ విడిగా తీసేసుకొని అప్పుడు నెక్లు కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి రౌండ్ తీసేసుకుంటున్నాను. రౌండ్ తీసేసుకొని రౌండ్ కట్ చేసేసి, ఇదేం డీప్గా పెట్టలేదు, నార్మల్గా పెట్టాను. వాళ్ళు సన్నగా ఉంటారు అందుకే డీప్ పెట్టలేదు, నార్మల్గా పెట్టేశాను. ఇది బ్యాక్ పార్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ దీని మీదే గీసుకున్నాం కదా, మళ్ళీ అది పెట్టి కొలవడం కంటే ఇది పెట్టేసి రౌండ్ ఫ్రంట్ ఎక్కడ దాకా ఉందో చూసేసుకొని అక్కడ డాట్ పెట్టేస్తే సరిపోద్ది. ఇక్కడ నుంచి ఫ్రంట్ నెక్ నేను ఇది ఒక స్టార్ ఏదో ఒకటి గీసాను. ఏంటో నాకు ఇదంటే బాగా ఇష్టం, అందుకే ఇదే గీస్తాను ఎక్కువ. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసేస్తే ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేది కాబట్టి దీనికి మన సంక కరువు సంక లో కొంచెం తీసుకోవాలి. లో తీసేసుకుని ప్రతి దానికి ఫ్రంట్ కొంచెం లో తీసేస్తే బాగుంటుంది అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ లో తీసేస్తున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేయడం, బాడీ పార్ట్ లైనింగ్లు కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చీరని 4 మడతలుగా పెట్టేశాను. ఒక చీరని, ఇది చీర పైటి కొంగు బ్లౌజ్ తీసేసి 4 మడతలు కట్ చేసేసి 4 మడతలు ఫోల్డ్ చేసి దీన్ని క్రాస్గా పెట్టుకున్నాను అనమాట. ఈ ఒకదాన్ని ఇంకో దాని మీద నెట్టేసేసి ఇలా క్రాస్గా కోన్ షేప్లా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కోన్ షేప్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాని బాడీ పార్ట్కి ఇది జాయిన్ చేయాలి కాబట్టి ఖర్చు కాకుండా వాళ్ళ బాడీ ఎంత ఉందో చూసుకోండి. దాంట్లో 4వ వంతు ఎంత ఉందో చూసుకొని 4వ వంతు 4.5 ఉంది. ఆ 4.5 పెట్టేసి కరెక్ట్గా 4.5 ఇలా పెట్టేసేయాలి. అలా పెట్టేసి మనం గీసేసుకుందాం అనమాట. 4.5 టేప్ కరెక్ట్గా 4.5 క్లాత్ ఉండాలి. అలా పెట్టేసుకొని మార్క్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఒక్క పావించు డౌన్ పెట్టుకుందాము. ఒక్క పావించు అటువైపు డౌన్ పెట్టుకొని ఇటు యాజ్ ఇట్ ఈజ్ 4.5 అలానే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే డ్రెస్ వాళ్ళ లెంత్ ఎంత ఉందో బాడీ పార్ట్ దగ్గర నుంచి కిందకి ఎంత ఉందో చూసుకుందాము. ఎంత ఉందో చూసుకొని అంత పెట్టేసుకుందాము. వీళ్ళది 32 ఉంది.
యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నుంచి మన కర్వ్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి 32 స్కేల్ పెట్టి రౌండ్ కట్ చేసేసుకుందాం. ముందు డాట్స్ పెట్టుకుందాము 32 దాని మాత్రం అక్కడి నుంచే మనం కొలవాలన్నమాట. అలా అయితే మీకు రౌండ్ షేప్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేద్ది. మొత్తం యాజ్ ఇట్ ఈస్ మొత్తం అంత 32 అలా డాట్ పెట్టేసుకుందాం. మీకు కనిపించట్లేదు, ఆ టేపు గ్రీన్ కలర్ అయింది, ఆ చీర గ్రీన్ కలర్ అయింది, ఆ పీస్ లెమన్ ఎల్లో అయింది, కనిపించట్లేదు. కాకపోతే చెప్తున్నాను కాబట్టి 32 అలా రౌండ్ పెట్టేసి 32 కట్ చేసేసుకుంటే మనకి రౌండ్గా వచ్చేసిద్ది. దీనికి కింద మనం జిగ్జాగ్ చేయించుకుంటాం కాబట్టి దాంట్లో వైర్ పెట్టి చేయించుకుంటే కనుక ఎక్సలెంట్ లుక్ వచ్చింది అనమాట. ఇప్పుడు రౌండ్ కట్ చేసేసుకుంటున్నాను. దీంట్లో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను బాడీ పార్ట్ని కట్ చేయాలి, డైరెక్ట్గా బాడీ పార్ట్ కింద దాన్ని కట్ చేస్తున్నాను. మనం చీర కాబట్టి ఎక్స్ట్రా మిగిలిన దాంట్లో మన బాడీ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ క్లాత్ ఉంటే కనుక ముందు కిందది కట్ చేసిన తర్వాత బాడీ పార్ట్ కట్ చేసుకుంటారు. అలా అయితే మనకి చక్కగా ఎక్కువ వచ్చేసిద్ది అనమాట డ్రెస్. ఇది అయిపోయింది, కింద పార్ట్ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ మనం లైనింగ్ కట్ చేసుకుందాం కదా, ఇందులో 4 లేయర్స్ ఉంటుంది. ఒక 2 లేయర్స్ పక్కకు పెట్టేసి ఒక 2 లేయర్స్ తీసుకొని ఇప్పుడు దీంట్లో మనం కదా 4 లేయర్స్ పక్కకు పెట్టేస్తున్నాను. 2 లేయర్స్ క్రాస్గా వస్తుంది, అయితే మనం స్ట్రైట్గా పెట్టి తీసుకుందాం. చీరే కదా ఎక్కువ పన్నా ఉంటుంది. 2 లేయర్స్ పెట్టేసి లైనింగ్ దాని మీద పెట్టేసి ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని కట్ చేసుకుంటాను. మనం ఎక్స్ట్రా క్లాత్ ఉండడం వల్ల నష్టమేమి లేదు. మనకి ఏమన్నా కొంచెం అటు ఇటు అయిపోయినా చక్కగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎక్స్ట్రానే కట్ చేసేసాను. ఇప్పుడు మనం నెక్స్ట్ హ్యాండ్స్కి వెళ్ళిపోదాము. హ్యాండ్స్కి కూడా దీంట్లోనే ఇంకో పార్ట్ హ్యాండ్స్ వరకు తీసేసుకొని ఇదే క్రాస్గా పెట్టుకుంటే మన హ్యాండ్స్ కుర్చీ పెట్టుకున్నా కానీ ఎలా పెట్టుకున్నా కానీ ఎక్సలెంట్ లుక్ వచ్చింది అనమాట. హ్యాండ్ స్ట్రైట్గా కంటే మనకు వీలైతే క్లాత్ ఎక్కువగా ఉంటే ఇలా క్రాస్గా పెట్టుకోండి, చాలా బాగా వచ్చేది. ఇప్పుడు మనకి సంఖ రౌండ్కి హ్యాండ్ రావాలి కదా, ఎంత ఉందో కరెక్ట్ పెట్టేసుకొని హ్యాండ్ 11 పెడుతున్నాను. 11 అయితే మనకి హ్యాండ్ వైపు 11 ఉంటుంది కాబట్టి అటువైపు 3 ఇంచులు తగ్గించి పెట్టాలి. 11లోంచి 3 ఇంచులు తీసేసి అటు సంక డౌన్ వైపు మనం పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, మీకు అర్థమైనట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఇది అర్థం కాలేదు, మీకు ఏమైనా ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక నాకు మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసేసుకుంటున్నాను, స్ట్రైట్గా కట్ చేసుకొని మీరు ఈ హ్యాండ్ని ఎప్పుడైనా వీలైతే ట్రై చేయండి, చాలా బాగా వచ్చిద్ది. క్రాస్గా పెట్టి లైనింగ్ లేకపోయినా ఎక్సలెంట్గా వచ్చిద్ది అనమాట. హ్యాండ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం నెక్స్ట్ బాడీ పార్ట్ అయిపోయింది, కింద అయిపోయింది, చీర బాడీ పార్ట్కి శారీ అయిపోయింది. ఇప్పుడు కింద లైనింగ్ కట్ చేసుకోవాలి. దీన్ని కూడా 4 లేయర్స్గా పెట్టేసుకొని ఇలా కోన్ షేప్ పెట్టేసుకుంటున్నాను అనమాట. కోన్ షేప్ మనం ఇందాక డ్రెస్ది పై క్లాత్ వచ్చేసి 32 పెట్టుకున్నాం కదా, పైనేమో 4 ఇంచెస్ 4.5 ఉంది. దీనికి కూడా 4.5 అలానే పెట్టేసుకొని ఇక్కడ నుంచి అది 32 ఉంది కదా పైన, ఇప్పుడు 28 పెడుతున్నాను, ఎందుకంటే కొంచెం తక్కువగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి సరిపోలేదు, మనం కట్ చేసుకొని అక్కడ ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు 28 పెట్టేస్తున్నాను. 28 పెట్టేసి కట్ చేసేస్తున్నాను. తర్వాత మనం ముక్కలు జాయింట్ చేసుకోవాలి, లేకపోతే అది కూడా రౌండ్గా రాదనమాట. పైనేమో 4.5, అది ఎంత పెట్టామో ఇది అంతే 4.5. ఇప్పుడు ఇక్కడ జాయింట్ వచ్చింది, జాయింట్ తీసుకున్నాము. ఇప్పుడు దీనికి మనకి ఇక్కడ అతుకులు పడతాయి కదా, వాటి కోసం 4 లేయర్స్ ఉంటుంది కాబట్టి 4 లేయర్స్ తీసుకుంటున్నాను. 4 లేయర్స్ తీసుకొని కరెక్ట్గా మీకు ఇలా పెట్టేసుకొని కట్ చేసుకుంటే మీకు రౌండ్ కూడా వచ్చేసిద్ది అనమాట. తర్వాత మీరు ఎలా కట్ చేయాలి ఏంటి ఒక డౌట్ ఉండకుండా డైరెక్ట్గా ఇప్పుడే కట్ చేసేసుకొని అతుకు పెట్టేసేసుకుంటే పర్ఫెక్ట్.
మీరు చూడండి ఎలా వచ్చిందో, కరెక్ట్గా రౌండ్ వచ్చేసింది చూసారా. ఏమన్నా తర్వాత ఉంటే కుట్టుకునేటప్పుడు చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.